ఎస్ మన ఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్లో ఈరోజు జనరల్ స్టడీస్ టాపిక్ జాతీయ చిహ్నం. మన జాతీయ చిహ్నాన్ని సారనాథ్లోని అశోకుని ధర్మస్తూపం నుంచి గ్రహించారు. ఈ స్తూపంలో ఉన్నటువంటి ముద్రలో 4 సింహాలు ఉంటాయి. ఈ 4 సింహాలలో ఒక సింహం వెనక భాగంలో ఉండి 3 సింహాలు మాత్రమే మనకి కనబడతాయి. ఈ 4 సింహాలు కూడా ఒకటి శక్తికి, రెండవది ధైర్యానికి, మూడవది గౌరవం, నాలుగవది విశ్వాసాన్ని చూపిస్తాయి. ఈ పీఠం మధ్య భాగంలో ధర్మచక్రం అనేది ఉంటుంది. ధర్మచక్రానికి కుడి వైపున, ఎడమ వైపున ఎద్దు మరియు గుర్రం అనేవి ఉంటాయి. ఎద్దు స్థిరత్వానికి ప్రతీక, అట్లనే గుర్రం వచ్చేటప్పటికి వేగానికి, పౌరుషానికి ప్రతీక. పీఠ భాగం పైన సత్యమేవ జయతే అని దేవనాగరి లిపిలో రాయబడి ఉండి ముండకోపనిషత్తు నుంచి గ్రహించబడింది. ఈ జాతీయ చిహ్నం మన భారతదేశం యొక్క జాతీయ చిహ్నం అనేది ఆమోదించబడిన తేదీ 1950 జనవరి 26. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు.